So good afternoon to everyone. PPT కనిపిస్తుందా? హలో, PPT కనిపిస్తుందా అందరికి? Yes, sir. సో లాస్ట్ క్లాస్లో I discussed about కపుల్ మూమెంట్ గురించి మాట్లాడుకున్నాము అండ్ 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. టుడే విల్ బి డిస్కస్ అబౌట్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్ సిస్టమ్. అంటే లైక్ ఒక బాడీ తీసుకుంటే దానిపైన ఎన్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి అనుకుందాము. అన్ని ఫోర్సెస్ని సింగిల్ ఫోర్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దాం. సో సీరియస్ ఎగ్జాంపుల్ హియర్. సో ఒక రాడ్ ఉంది, రాడ్ కానీ స్టిక్ ఉంది. సో స్టిక్కి 2 పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ పాయింట్ ఏ అండ్ ఇట్ ఈస్ పాయింట్ బి. అండ్ పాయింట్ ఏ దగ్గర ఫోర్స్ ఎఫ్ ఉంది. సో ఫోర్స్ ఎఫ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ చేంజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఈ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు బాడీ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం ఫోర్స్ చేంజ్ చేసి సమ్వేర్ ఇంకో పాయింట్ దగ్గర యాడ్ చేసాం అనుకోండి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ కూడా సేమ్ ఉండాలి. ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి ఈక్వివాలెంట్. The same is mentioned here. So sometimes it is convenient to reduce the system of forces. System of forces అంటే more than one force. The force can be F1, F2, F3 అలా చాలా ఫోర్సెస్ ఉంటాయి. ఈవెన్ సేమ్ కపుల్స్ కూడా చాలా ఉంటాయి. సో ఒక బాడీ పైన ఎన్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కపుల్ మూమెంట్స్ యాక్ట్ అయినప్పుడు వాటిని మనం సింప్లిఫై చేసుకోవడానికి వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ సింగిల్ ఫోర్స్ అండ్ సింగిల్ మూమెంట్ సిస్టమ్. అలా కన్వర్ట్ చేసేదాన్ని కాల్ ఇట్ యాజ్ ఈక్వివాలెంట్ సిస్టమ్. కానీ అలా కన్వర్ట్ చేసినప్పుడు మెయిన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఒరిజినల్ సిస్టమ్ ఉంది కదా, ఎన్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కపుల్ సిస్టమ్, ఆ సిస్టమ్ అండ్ ద న్యూ సిస్టమ్ అంటే సింగిల్ ఫోర్స్ రిప్రజెంట్ చేసే సిస్టమ్కి ఎక్స్టర్నల్గా ఎఫెక్ట్స్ ఏం చేంజ్ అవ్వకూడదు. దాని మీనింగ్ ఏంటంటే, ఇమాజిన్ మీరు ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఇచ్చారు. ఎఫ్ ఇచ్చినప్పుడు దీని లోపల సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆర్ మూమెంట్ ఉంటుంది కదా. సో మనం ఈ ఫోర్స్ని రీప్లేస్ చేసి ఇంకో ఫోర్స్ యాడ్ చేసినప్పుడు కూడా ద రిజల్ట్ హ్యాస్ టు బి సేమ్. ఎఫెక్ట్స్ ఏమి ఉండాలి, ఎఫెక్ట్ చేంజ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. A system is equivalent if the external effects it produces on a body are same as those caused by the original force and couple moments. So if you see this force, so what I'll do is, ఇదే పాయింట్ దగ్గర ఇలా F1 పెడతా ఫోర్స్, అండ్ ఇటువైపు ఏమవుతుంది ఫోర్స్. ఇఫ్ ఐ టేక్ దిస్ సైడ్ as పాజిటివ్, ఇటువైపు పాజిటివ్ తీసుకుంటే ఇటువైపు ఏమవ్వాలి నెగిటివ్. సో ఐ టేక్ ఇట్ మైనస్ ఎఫ్. సో ఇప్పుడు ఈ ఫోర్స్ మర్చిపోండి, ఫర్గెట్ అబౌట్ దిస్ ఫోర్స్. సో ఇఫ్ ఐ యాడ్ దీస్ టూ ఫోర్సెస్ ఏమవుతుంది, దిస్ ఫోర్స్ సి ఈ ఫోర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. సో ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, ఇమాజిన్ దిస్ హియర్ స్టిక్, ఇది స్టిక్ కానీ రాడ్ కానీ అనుకున్నాము, అండ్ దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ పాయింట్ బి. సో ఇప్పుడు ఆ రెండు ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకి ఓన్లీ సింపుల్గా ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఉంటుంది. సో మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఉండే ఫోర్స్ని నేను సింపుల్గా ఈ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేశాను, కానీ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఈ బాడీ పైన కానీ ఈ లింక్ పైన కానీ ఉండే ఎఫెక్ట్ ఏం చేంజ్ అవ్వదు. అలా చేంజ్ అవ్వకుండా యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. సో అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. సో దాని మీనింగ్ ఏంటంటే, చూడండి ఫోర్స్ ఎఫ్ అనేది, ఇమాజిన్ దిస్ ఏ ఫోర్స్ ఎఫ్. ఫోర్స్ ఎఫ్ సమ్వేర్ ఇలా ఉంది. సమ్వేర్ దిస్ ఫోర్స్ ఎఫ్ అనుకున్నాము, అండ్ విచ్ ఐమ్ డ్రాయింగ్ రైట్ నౌ విత్ బ్లూ కలర్. దీన్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్షన్. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. దాని మీనింగ్ అంటే మన ఫోర్స్ అనేది అలాంగ్ దిస్ లైన్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ట్రాన్స్ఫర్ దిస్ ఫోర్స్ అలాంగ్ ద లైన్. అంటే ఈ లైన్ గుండా మీరు ఎట్లనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఫోర్స్ని యూ కెన్ ట్రాన్స్ఫర్ హియర్, లైక్ బ్యాక్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆర్ సేమ్ ఫోర్స్ని
ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. అలా అని చెప్పి ఇదే ఫోర్స్ని సమ్వేర్ ఇక్కడ ర్యాండమ్గా తీసుకురాలేను నేను, దిస్ నాట్ కరెక్ట్. ఓకే, అలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ కూడా జనరేట్ అవుతుంది. విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్. సో ఇలా కిందకి తీసుకురాలేము. సో ఈ ఫోర్స్ లైన్ ఉంది కదా, దిస్ బ్లూ లైన్, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటారు దాన్ని. సో ఆ లైన్లో మీరు ఫోర్స్ని ముందుకైనా తీసుకెళ్ళొచ్చు, వెనక్కైనా తీసుకెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. యాక్చువల్ మనం ఇక్కడ చేసింది సేమ్ థింగ్. సో ఫోర్స్ అనేది ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో పాస్ అవుతుంది. ఇదే ఫోర్స్ని ఇక్కడ రీప్లేస్ చేసి బ్యాక్ సైడ్ తీసుకొచ్చాను అంతే. బట్ ఎఫెక్ట్ ఏం చేంజ్ అవ్వదు, యూ గెట్ ద సేమ్ ఎఫెక్ట్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు ఇలా అంటే లైన్ ఆఫ్ యాక్షన్లో వెళ్తున్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా టేక్ దిస్ ఎగ్జాంపుల్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. సో లైన్ ఆఫ్ యాక్షన్ హారిజంటల్గా ఉంటుందా, వర్టికల్గా ఉంటుందా ఈ ఎగ్జాంపుల్లో? వర్టికల్గా ఉంటుంది. వర్టికల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోర్స్. సో ఇలా ఉంటుంది, ఇట్స్ యువర్ లైన్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయాలంటే ఫోర్స్ని ఇప్పుడు కిందకి తీసుకెళ్ళడం వల్ల యూజ్ లేదు. ఇలా తీసుకొచ్చా అనుకోండి మనకేం యూజ్ లేదు. కానీ నాకు ఇదే ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర కావాలి. సో వాట్ ఐ కెన్ డూ ఈజ్ I'll replace with two vertical forces. So I'll keep one force like this, and other force. So if ఇక్కడ పైన ఫోర్స్ కి ప్లస్ ఆఫ్ రాయాలా, మైనస్ ఆఫ్ రాయాలా? ఈ డౌన్వర్డ్ యాక్టింగ్ ఫోర్స్ కి ప్లస్ ఎఫ్ అని రాయాలా, మైనస్ ఎఫ్ అని రాయాలా? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఆల్రెడీ డౌన్వర్డ్ ఉంది ఫోర్స్, కానీ ఇక్కడ మనకి నెగిటివ్ సింబల్ తీసుకోలేదు కాబట్టి దీన్ని కూడా ఐ విల్ మేక్ ఇట్ యాజ్ పాజిటివ్. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, కింద ఫోర్స్ ఏమవుద్ది, నెగటివ్. ఇట్ బికమ్స్ ఆపోజిట్ కాబట్టి ఇట్ ఈస్ మైనస్ ఎఫ్. సో ఇప్పుడు చూడండి, మనం యాడ్ దీస్ టూ ఫోర్సెస్ ఏమవుతుంది, ఈ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్. When I add these two, what will happen? Zero, sir. So force zero అవుతుంది. వాట్ ఎవర్ మూమెంట్ ఆర్ కపుల్ ఎగ్జిస్ట్ అవుద్దా, జీరో అవుద్దా అది కూడా? ఓన్లీ సీ దిస్ గ్రీన్ కలర్ ఓన్లీ. కపుల్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ పైన కేసు ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే పైన కేసు ఎలా ఉందంటే, డ్రా ఇట్ హియర్ రఫ్లీ, ఇట్ ఈస్ ఎఫ్ ఇలా యాక్ట్ అవుతుంది, ఇక్కడేమో ఇది మైనస్ ఎఫ్. సో ఈ కేసులో సమ్ ఆఫ్ ఫోర్సెస్ జీరో అవుతుంది. ఓన్లీ గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేయండి, డోంట్ గో ఫర్ దిస్ రెడ్ వన్. అట్ ద సేమ్ టైం మూమెంట్ ఆర్ కపుల్ కూడా జీరో అవుతుంది. ఎందుకు జీరో అవుతుందంటే టూ ఫోర్సెస్ మధ్య డిస్టెన్స్ డి అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు ఇక్కడ. బట్ కమ్ టు దిస్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఒక ఫోర్స్ ఇలా ఉంది అండ్ ఇంకో ఫోర్స్ ఇలా ఉంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఫోర్సెస్ జీరో అవుతుంది, కానీ సమ్ ఆఫ్ మూమెంట్ జీరో అవ్వదు. ఎందుకు జీరో అవ్వదంటే యూ కెన్ సీ హియర్ మధ్యలో ఒక డిస్టెన్స్ డి అనేది ఉంది. సో కపుల్ డైరెక్షన్ ఎలా ఉంటుంది చెప్తారు ఎవరన్నా, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? టెల్ మీ, కపుల్ డైరెక్షన్ క్లాక్ వైజా? Clockwise, sir. సో ఇట్ ఈస్ హియర్ డైరెక్షన్ ఫర్ మూమెంట్. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఈ టూ ఫోర్సెస్ పోతాయి, కానీ దాని ప్లేస్లో ఏమొస్తుందంటే యూ గెట్ సంథింగ్ ఈక్వివాలెంట్ బాడీ లైక్ దిస్. సో దిస్ ఈస్ ఏ పాయింట్, ఇది సేమ్ బి పాయింట్ అనుకుందాం. సో ఫోర్స్ ఇక్కడ ఇలా యాక్ట్ అవుతుంది, దిస్ ఈజ్ ఎఫ్. అట్ ద సేమ్ టైం మూమెంట్ వచ్చేసి ఆర్ కపుల్ మూమెంట్ వచ్చేసి క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో కపుల్ మూమెంట్ ఫ్రీ వెక్టర్ కదా, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో కపుల్ మూమెంట్ అనేది ఫ్రీ వెక్టర్. సో ఫ్రీ వెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? సో ఫ్రీ వెక్టర్ అంటే దీన్ని ఎక్కడ పెట్టచ్చు, బాడీలో ఎక్కడ పెట్టాలి, స్పెసిఫిక్ పాయింట్ ఉంది ఏమన్నా? ఫ్రీ అనే వర్డ్లోనే ఉంది. సో ఫ్రీ వెక్టర్ అంటే స్పెసిఫిక్ ఏదైనా పాయింట్లో పెట్టాలని రూల్ ఉందా, ఆర్ ఐ కెన్ ప్లేస్ ఇట్ ఎనీవేర్ ఆన్ ద బాడీ?
సార్ మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇష్టం మంచిగా పెట్టుకోవచ్చు. సో మనకి సింపుల్గా అర్థం అవడం కోసం ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ పాయింట్ బి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సేమ్ పాయింట్ దగ్గర ఐ విల్ మేక్ లైక్ దిస్. సో దిస్ ఈస్ మూమెంట్ ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఇంటూ డి, ఎందుకంటే డిస్టెన్స్ డి ఇచ్చాడు కదా. సో ఇన్ దిస్ వే కెన్ కన్వర్ట్, లైక్ ఒక ఫోర్స్ని ఇంకో ప్లేస్కి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ షిఫ్ట్ చేసినప్పుడు ఏం చేంజ్ అవ్వకూడదు అంటే ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ హ్యాస్ టు బి సేమ్. ఓకే, so in this way can convert given forces into equivalent system. And coming to next topic, like system of forces ఇచ్చాడు. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే చాలా ఫోర్సెస్ ఉండొచ్చు, చాలా మూమెంట్స్ ఉండొచ్చు. అలా ఇచ్చినప్పుడు వాటిని సింగిల్ మూమెంట్ ఆర్ సింగిల్ ఫోర్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో విల్ సీ హియర్. సో ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఫోర్స్ 1 తీసుకోండి. ఫోర్స్ F1 ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఫోర్స్ F1ని రిప్లేస్ చేసి ఇక్కడ ప్లేస్ చేయాలి, ఈ పాయింట్ 2 దగ్గర ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి? ఈ సెకండ్ కేస్ గుర్తు తెచ్చుకోండి. ది సెకండ్ కేస్. ఇప్పుడు పాయింట్ O దగ్గర ఈ F1 ఫోర్స్ కావాలి నాకు, అండ్ ఇక్కడ ఫోర్స్ అనేది నేను రిమూవ్ చేయాలి. సో ఏం చేయాలి ఇప్పుడు నేను? ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ఫోర్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఎట్ దిస్ పాయింట్. ఏం చేయొచ్చు? లైన్ ఆఫ్ యాక్షన్ హారిజాంటల్ తీసుకుంటాం. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంది కదా. సో సేమ్ దీనికి ప్యారలల్గా ఇలా ఒక ఫోర్స్ తీసుకుంటాను. ఐ కాల్ ఇట్ F1. సేమ్ వే దీనికి ఆపోజిట్లో ఐ విల్ టేక్ అనదర్ ఫోర్స్ F1 విచ్ ఈజ్ మైనస్ సైన్, ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఉంది. సో ఇప్పుడు లైక్ ఈ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్ జీరో అయిపోతాయి, కానీ మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందా? మూమెంట్ కూడా జీరో అవుతుందా? చెప్పండి. సో మూమెంట్ కూడా జీరో అవుద్దా? మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్దా? అంటే ఇప్పుడు మనం పాత్ కోసం కన్సిడర్ చేయాలి సార్. అర్థం కాలేదు. అంటే మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతా లేదని అడుగుతున్నారు కదా సార్. ఎలా తెలుసుకోవాలన్నా? ఎస్ సార్, అంటే పాత్ కోసం కన్సిడర్ చేయాలా వద్దనా సార్? పార్టికల్ ఏం కాదు. ఇక్కడ చూడండి, నేను గ్రీన్ కలర్ సర్కిల్ పెట్టాను కదా, ఆ 2 ఫోర్స్ యాడ్ చేస్తే వాల్యూ జీరో అవుతుంది. సో అదే ఫిగర్ని సింపుల్గా మీకు ఇక్కడ డ్రా చేస్తే చూడండి. దిస్ ఈజ్ R1 వెక్టార్ నోటేషన్, దిస్ ఈజ్ F1 అండ్ దిస్ ఈజ్ F2. సారీ, ఇక్కడ F1 బట్ మైనస్ సైన్. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయ్యిందా? దీన్ని సమ్ D అనుకుందాం. సో రెండు ఫోర్స్ ఆపోజిట్గా ఉన్నాయి అండ్ దర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, అండ్ వాటి మధ్య డిస్టెన్స్ D అనేది ఉంది. సో ఇలా ఉన్నప్పుడు కపుల్ ఎగ్జిస్ట్ అవుద్దా అవదా? అవుతుంది, రైట్. సో ఎప్పుడైతే 2 ఫోర్సెస్ అనేవి ఒకటే లైన్లో ఉంటాయి, ఇలా అంటే ఒక ఫోర్స్ ఇలా వెళ్తుంది, ఇంకో ఫోర్స్లో సేమ్ లైన్లో వెళ్తాయి ఆర్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో వెళ్తే వాటి మధ్య గ్యాప్ లేదు, అంటే D వాల్యూ బికమ్ జీరో. ఈ కేసులో మాత్రమే మూమెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు. కానీ రిమైనింగ్ కేసు ఎంత డిస్టెన్స్, కొంచెం డిస్టెన్స్ ఉన్నా కానీ మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్ది, ఎందుకంటే మూమెంట్ ఫార్ములా F ఇంటూ D కదా. సో ఇఫ్ ఐ రీప్లేస్ ఇట్, ఇది F1 అవుద్ది. సో మూమెంట్ డైరెక్షన్ చెప్పండి. మూమెంట్ డైరెక్షన్ క్లాక్వైజ్ సార్. ఇట్ ఈస్ గోయింగ్ క్లాక్వైజ్, రైట్. సో రిప్రజెంట్ ఇట్ లైక్ దిస్, క్లాక్వైజ్. సో థంబ్ రూల్ గుర్తుంది కదా మనకి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇది మనం సింపుల్గా 2Dలో చూపించడానికి, 3Dలో చూపించాలంటే ఏం చేస్తాము? చెక్ హియర్. సో ఈ క్లాక్ వైజ్ ఉంది కదా, కౌంటర్ క్లాక్ వైజ్ ఉంది ఇక్కడ. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ ఫింగర్స్ని ఇలా కర్ల్ చేయాలి. సో మేము ఫింగర్స్ని కర్ల్ చేసినప్పుడు మీ థంబ్ అనేది చూపిస్తాయి కదా, దట్ ఈస్ యువర్ యాక్చువల్ డైరెక్షన్. కానీ మనం 2D తీసుకుంటాం, అన్ని ప్రాబ్లమ్స్ 2D తీసుకున్నాం కాబట్టి వీ ఓన్లీ టేక్ దిస్ బ్లూ కలర్ కర్వ్ లాగా ఉంది కదా, ఇది మనం డైరెక్షన్ తీసుకుంటాం, అదే క్లాక్ వైజ్ కానీ కౌంటర్ క్లాక్ వైజ్ కానీ. కానీ యాక్చువల్ డైరెక్షన్ ఎలా ఉంటుంది?
మన థంబ్ అనేది ఎటువైపు పాయింట్ చేస్తే దట్ ఈస్ యువర్ యాక్చువల్ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆర్ కపుల్. సో ఈ కేసులో కూడా ఇఫ్ యూ ట్రై టు ప్లేస్ యువర్ థంబ్, ఇఫ్ యూ ప్లేస్ యువర్ 4 fingers ఇన్ దిస్ డైరెక్షన్ క్లాక్ వైజ్, మీ థంబ్ అనేది ఇన్వర్డ్ పాయింట్ చేస్తుంది, రైట్? సో దాన్ని సో ఐమ్ డ్రాయింగ్ ఇట్ రఫ్లీ. సో ఇది వచ్చేసి M1 అవుతుంది. ఓకే, సో క్లాక్ వైజ్ కాబట్టి ఐ మార్క్ ఇట్ సంథింగ్ లైక్. సేమ్ వే రిమైనింగ్ ఫోర్సెస్ కనుక్కోవచ్చా? F2 కూడా చేయొచ్చుగా సేమ్ వే మనం. కెన్ యూ డూ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు F1 ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి రిప్లేస్ చేసి F1 పాయింట్ని ఇక్కడ మార్క్ చేశాను, సచ్ దట్ మనకి 0 పాయింట్, ఈ O అనే పాయింట్ దగ్గర F1 ఎగ్జిస్ట్ అయింది, అట్ ద సేమ్ టైం దీనివల్ల వచ్చే మూమెంట్ కూడా ఎగ్జిస్ట్ అయింది. ఇదే మేనర్లో కెన్ వీ డూ ద సేమ్ ఫర్ F2 ఫోర్స్? చేయొచ్చా చేయలేమా? సేమ్ చేయొచ్చు. మళ్ళీ ఏం చేస్తారంటే F2కి ప్యారలల్గా O నుంచి పైకో లైన్ తీసుకోండి, కిందకో లైన్ తీసుకోండి, అండ్ దీనివల్ల మూమెంట్ వస్తుంది కదా, సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ డ్రా చేయండి. సో వెన్ యూ డ్రా దెమ్, so this is your F2 force. So I'll call it M2. సో ఇక్కడ ఆల్రెడీ మూమెంట్ ఇచ్చాడు కదా, ఈ మూమెంట్ ఏంటంటే ఎక్స్టర్నల్గా అప్లై చేసిన మూమెంట్, మనం ఈ ఫోర్స్ వల్ల వచ్చింది కాదు, ఇనిషియల్గానే బాడీలో సమ్ మూమెంట్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఆ డయాగ్రామ్కి డ్రా చేద్దాం. సో ఇట్ ఈస్ షోన్ సంథింగ్ లైక్ దిస్. ఇట్ ఈస్ గివెన్ బై M అండ్ ఆరో వచ్చేసి సంథింగ్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఫోర్సెస్ అన్నింటిని ఒకటే పాయింట్కి తీసుకొచ్చాను, ఇట్ ఇస్ కాల్డ్ పాయింట్ O. సో ఇప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేయాలి, ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి? ఫర్దర్ సింప్లిఫై ఇట్. సో ఫోర్స్ F1 F2 ఉన్నాయి కదా, 2 ఫోర్సెస్ని సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయవచ్చా? చేయలేము. రిజల్టెంట్ కనుక్కోవచ్చు. సో హౌ విల్ యూ ఫైండ్ రిజల్టెంట్? ఎలా డ్రా చేయాలి రిజల్టెంట్? గుర్తుందా, మనం యాక్సలరేషన్లో చేసాము, ఒక టాంజెన్షియల్ నార్మల్ యాక్సలరేషన్ ఉంటే దాని నుంచి రిజల్టెంట్ ఎలా కనుక్కున్నాం? సో ఐ యూజ్ గ్రీన్ కలర్. సో 2 ఫోర్సెస్ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఫోర్సెస్ క్లోజ్ చేస్తూ ఒక రెక్టాంగిల్ కానీ పారలోగ్రామ్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలి. సో హౌ విల్ యూ కన్స్ట్రక్ట్? సో ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో హౌ విల్ యూ డ్రా ద ఫోర్స్? ఎగ్జాక్ట్ O నుంచి మన ఈ పాయింట్ డయాగ్నల్గా జాయిన్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తే ఎగ్జాక్ట్ రాలేదు. సో డ్రా ఇట్ ఎగ్జాక్ట్. సో దిస్ ఇస్ యువర్ రిజల్టెంట్ FR. సో సేమ్ థింగ్ ఐల్ డ్రా ఇట్ హియర్. రిజల్టెంట్ సేమ్ మూమెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా అన్ని మూమెంట్స్ని. సో అన్ని మూమెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే యాడ్ చేస్తారు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే ఈ మైనస్ అండ్ యాడ్ ఇట్, రైట్? సో సమ్ ఆఫ్ మూమెంట్స్ కూడా ఏదో ఒక డైరెక్షన్లో రావాల్సిందే, కానీ స్పెసిఫిక్గా మన డైరెక్షన్ తెలియదు కాబట్టి సింప్లిసిటీ కోసం ఏదో ఒక డైరెక్షన్ అజ్యూమ్ చేసుకుంటాను. ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఈజ్ యువర్ M రిజల్టెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ O. అండ్ స్పెసిఫిక్గా డైరెక్షన్ తెలియదు కాబట్టి ఐ మార్క్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే,
సో ఇప్పుడు చూడండి, సో ఇఫ్ రైట్ ఇక్కడ కింద ఈక్వేషన్స్ రాస్తే ఏమి రావాలి? సో టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ అంటే ఏమొస్తాయి? మన ఈ ఎగ్జాంపుల్ ఏమొస్తాయి? F1 plus F2. gives you F1 plus F2. ఇంకా ఉంటే ఇంకా యూ కెన్ యాడ్ దెమ్. సేమ్ వే టోటల్ మూమెంట్ రిజల్టెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ. సో మూమెంట్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు స్పెసిఫై పాయింట్, అంటే మనం ఏ పాయింట్ నుంచి మూమెంట్ కడుతున్నామో స్పెసిఫై చేయాలి. ఓకే, యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ కదా. సో పాయింట్ ఓ చుట్టూ మనం మూమెంట్ క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ స్పెసిఫై సఫిక్స్ పాయింట్ సఫిక్స్ ఓ అని స్పెసిఫై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఫార్ములా? సమ్ ఆఫ్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ ప్లస్ ఎక్స్టర్నల్గా మూమెంట్ ఇచ్చాడు ఇనిషియల్గానే మనకి, రైట్? సో ప్లస్ ఎం. సో ఇప్పుడు ఈ మూమెంట్ అనేది ఆల్రెడీ ఎక్స్టర్నల్గా ఎగ్జిస్ట్ అయింది. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ మూమెంట్ ఆర్ కపుల్, యూ కెన్ కాల్ ఇట్ ఎనీథింగ్. అండ్ ఇది దేనివల్ల వచ్చింది? యూ గాట్ దిస్ బికాస్ ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ వచ్చాక టూ ఫోర్సెస్ లైక్ F1 ఇంటూ R1, F2 ఇంటూ R2. సో ఇక్కడ రాస్తే ఎలా రాయొచ్చు అంటే R1 క్రాస్ F1 కామా R2 క్రాస్ F2. సో క్రాస్ మీనింగ్ అంటే క్రాస్ ప్రొడక్ట్ అనమాట. లైక్ ఒక మూమెంట్ని మనం రిప్రజెంట్ చేయాలంటే నార్మల్గా మనం M ఈక్వల్ టు F ఇంటూ D అని రాస్తాం కదా. ఇది నార్మల్ స్కేలార్ ఫామ్. దీన్నే వెక్టర్ ఫామ్లో రాస్తే ఎలా రాస్తారంటే R1 క్రాస్ F1. సో క్రాస్ అంటే క్రాస్ ప్రొడక్ట్ అనమాట. సో నో నీడ్ టు గో ఫర్ వెక్టర్ నోటేషన్, ఎందుకంటే మెయిన్గా వెక్టర్స్ అనేవి 3D ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతాయి, 2Dకి అంత అవసరం లేదు. సో ఇక్కడ ఎందుకు రాశానంటే మీకు అర్థం అవ్వడం కోసం. ఈ మూమెంట్ అనేది ఫోర్స్ వల్ల వచ్చింది అర్థం చేసుకోవాలి మీరు. కానీ ఈ మూమెంట్ క్యాపిటల్ M అనేది ఆల్రెడీ ఎక్స్టర్నల్గానే బాడీ పైన యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ కన్వర్షన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ అండ్ సింగిల్ మూమెంట్. ఓకే, సో ఇక్కడ ఇన్ని ఫోర్సెస్ ఉన్నాయి కదా. సో వాటిని సింగిల్ ఫోర్స్ అండ్ మూమెంట్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూసారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి బాడీ అనేది యూ కెన్ స్టిల్ దిస్ కన్వర్ట్ దిస్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో ఏం చేయొచ్చు దీన్ని ఇంకా ఫర్దర్గా? యూ కెన్ స్ప్లిట్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఇదే ఫోర్స్ అనేది ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సో యూ కెన్ స్ప్లిట్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఒకటి ఏమవుతుందంటే FR విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కోఆర్డినేట్, ఇంకోటి FR విత్ రెస్పెక్ట్ టు y కోఆర్డినేట్స్. ఓకే, సో FR విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కోఆర్డినేట్ మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x డైరెక్షన్, అండ్ ఇది వచ్చేసి సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు F1 in x direction plus F2 in x direction. సేమ్ వే ఇదేమవ్వాలి? సో F1 ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్ ప్లస్ F2 ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్. సో ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి వీ కెన్ యూజ్ దిస్. సో బేస్డ్ ఆన్ దిస్ విల్ ట్రై టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్. చూడండి, so replace the force and couple systems acting on the member given in the figure by an equivalent resultant force and couple moment acting at point O. So first thing ఏం చేయాలంటే ఈ అన్ని ఫోర్సెస్ని we have to make it into equivalent system such that అవన్నీ ఇక్కడ యాక్ట్ అవ్వాలి. సో try to draw the diagram here. సో రఫ్ స్కెచ్కి ఇస్తున్నాను, ఇట్స్ నాట్ లైక్ యాక్యురేట్గా లేదు. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇవన్నీ ఫోర్సెస్ని రీప్లేస్ చేసి యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్
every force and couple is acting at this point O. So it is your equivalent system. సో ఈక్వివాలెంట్ మీనింగ్ ఏంటంటే ఒరిజినల్గా ఎలా అయితే బాడీ పైన ఫోర్సెస్ కానీ స్ట్రెచెస్ కానీ యాక్ట్ చేస్తున్నాయో ఇక్కడ సేమ్ వే ఉండాలి, అన్ని థింగ్స్ సేమ్ ఉండాలి. బట్ ఈ ఫోర్సెస్ అన్ని రీప్లేస్ చేసి వీఆర్ ప్లేసింగ్ ఓన్లీ అట్ దిస్ పాయింట్, ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం అంతే. సో దిస్ ఏ పాయింట్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి. సో ఈ కేసుకి రండి. అన్ని ఫోర్సెస్ హారిజంటల్ వర్టికల్గా ఉన్నాయి, ఇంక్లైన్ కూడా ఉన్నాయి ఏమైనా ఫోర్సెస్? ఏదైనా ఫోర్స్ ఇంక్లైన్గా ఉందా? 500 న్యూటన్. సో 500 న్యూటన్స్ అనేది వర్టికల్గా లేదు, అంటే స్ట్రైట్గా లేదు, హారిజంటల్గా లేదు. సో ఇలా లేదు కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ టూ కాంపోనెంట్స్, ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్. So first step what you have to do is F resultant in x direction తీసుకున్నాం. సో అర్థం కావడం కోసం ఏం చేస్తా అంటే ఇట్ సైడ్ని ఐ విల్ టేక్ ఇట్ as పాజిటివ్. సో ఏమొస్తుంది మనకి? రైట్ లైక్ దిస్. చెప్పండి ఏమేమి తీసుకోవాలి ఫోర్సెస్? ఎక్స్ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి? సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసు కదా మీకు. చెక్ ద స్మాల్ ట్రయాంగిల్, కింద చిన్న ట్రయాంగిల్ లాగా ఉంది కదా. సో ట్రయాంగిల్లో వర్టికల్ హైట్ ఎంత ఇచ్చాడు? 4 అండ్ దిస్ ఈస్ డయాగ్రామ్ కరెక్ట్ చేయలేదు. సో దిస్ ఈస్ 3, this is 4 and this is 5, 5, 4, 3. So if you take this angle as theta, so what is sin theta value? It is 4/5. Same way cos theta 3/5. సో ఇప్పుడు చెప్పండి, హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఇప్పుడు 500 cos theta రావాలా sin theta రావాలా? cos theta కాబట్టి 500 into what is cos theta? It is 3/5, right? సో సింబల్ ప్లస్ మైనస్? నేను ఇది పాజిటివ్ తీసుకున్నాను. సో మనకి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది కదా రైట్ సైడ్, అది పాజిటివ్ తీసుకున్నాను. ఇది కూడా ఎలా ఉంది? సేమ్ ఉందా లేదా? ఇక్కడ డ్రాప్ ఇట్ డౌన్వర్డ్స్ ఏమవుతుంది? ఇది ఇలా వస్తుంది. సో పాజిటివ్నే కదా ఇది కూడా. సో ఈ ఫోర్సెస్ తీసుకోవాలా అక్కర్లేదా? 200 200 తీసుకోవాలా అవసరం లేదా? హారిజంటల్ ఉన్నాయి అవి కూడా రెండు డిలీట్ అయిపోతాయి, ఎందుకంటే కపుల్ కాబట్టి 2 ఫోర్సెస్ ఎప్పుడు 0 ఉంటాయి సమ్మేషన్. సో తీసుకోవాల్సిన పని లేదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 300 న్యూటన్స్. అండ్ డైరెక్షన్ వచ్చేసి రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో నౌ గో ఫర్ రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్లో పైకి వీళ్ళు అన్సిటివ్ పాజిటివ్. సో చెప్పండి. సో 750 మైనసా ప్లస్సా డైరెక్షన్? $750. నేను పైకి పాజిటివ్ తీసుకున్నాను, ఎందుకంటే జనరల్గా మన కోఆర్డినేట్ సిస్టమ్ ఇటు ఎక్స్ ఇటు వై అని తీసుకుంటాం కాబట్టి అలా తీసుకున్నాను. ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ అని తీసుకున్నాను. కానీ 750 కిందకి యాక్ట్ అవుతుంది కదా. సో ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? సో ఇట్ ఈస్ నెగిటివ్. సో ఇట్ ఈస్ మైనస్ 750 ప్లస్ 500 ఇంటూ ఏం చేయాలి పక్కన? సైన్ టీటా. వాట్ ఈస్ సైన్ టీటా వాల్యూ? 4/5. So what is the answer? So it is minus 350 newtons. So minus తీసేస్తే ఏం చేయాలి? So if you remove this minus symbol, that is show that it is acting opposite to your direction. సో మీరు పైకి పాజిటివ్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది. మైనస్ మీనింగ్ ఏంటంటే ఫోర్స్ అనేది యాక్టింగ్ డౌన్వర్డ్స్ అని, మనం తీసుకున్నానికి ఆపోజిట్గా యాక్ట్ అవుతుందని మీనింగ్.
So it is about two forces. So what is resultant force? Resultant ఏమవుద్ది? యాక్షన్ వై డైరెక్షన్లో ఉన్నాయండి యాడ్ ఫోర్స్. రిజల్టెంట్ అంటే లైక్ ఓవరాల్ అనమాట, రెండు యాడ్ చేయాలి. కానీ ఈ ఫోర్స్ ఏమో ఇలా వెళ్తుంది హారిజంటల్గా, ఇదేమో వర్టికల్గా వెళ్తుంది. సో టూ ఫోర్స్ మధ్య, టూ వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు? 90 degrees. See, I'll show it. This is FR in x direction and this is FR in y direction. So resultant వచ్చేసి triangle close చేయాలి, డైరెక్షన్ వచ్చేసి ఆపోజిట్గా ఉండాలి. Just like this, and this is your actual resultant. సో ఇప్పుడు ఫార్ములా చెప్పండి, ఏమవ్వాలి రిజల్టెంట్? యూజ్ పైథాగరస్ థియరమ్. వాల్యూ ఏమవ్వాలి? హ్యాస్ టు బి √FRX² + FRY². FRX² plus FRY whole square. So substitute these values. So 300 square plus 350 minus symbol ఉంటుంది, but doesn't matter ఎందుకంటే స్క్వేర్ రూట్ కాబట్టి వెళ్ళిపోద్ది అలాగే. సో ద ఆన్సర్ ఈస్ 461 న్యూటన్స్. సో ఇప్పుడు మనకు డైరెక్షన్ కావాలి, అంటే ఎలా యాక్ట్ అవుతుందో తెలియాలి కదా, అంటే ఇక్కడ మనం టీటా అనే వాల్యూ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ టీటా వాల్యూ? ఏమవుతుంది టీటా? tan inverse of ఏమొస్తుంది? FRY/FRX. So it is FR divided by FR in x direction. సో మనకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కదా. సో FRY అంటే 350, FRX అంటే 300. సో సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్, ఇట్ గివ్స్ యూ 49.4 degrees. సార్ FRY మైనస్ తీసుకోవాలా ప్లస్ తీసుకోవాలా సార్? FRY మైనస్ తీసుకున్నా పర్లేదు, బట్ బెటర్ యూ టేక్ ఇట్ పాజిటివ్, ఎందుకంటే ఆల్రెడీ మనం డైరెక్షన్ ఇక్కడ డిఫైన్ చేసాం కదా. సో మైనస్ అవసరం లేదు. ఇక్కడ యాంగిల్ కనుక్కున్నప్పుడు మైనస్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం డైరెక్షన్ రివర్స్ వెళ్ళాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ టేక్ దీస్ యాంగిల్స్ గుర్తుంది కదా, ఇట్ ఈస్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, సో ఇక్కడ tan ఫంక్షన్ పాజిటివ్, ఇక్కడ కూడా tan ఫంక్షన్ పాజిటివ్ కదా. ఇమాజిన్ మీకు ఇక్కడ మైనస్ తీసుకున్నాం అనుకోండి, మైనస్ తీసుకున్నప్పుడు you get minus 49.4. సో చెక్ చేయండి క్యాల్సియం ఉంటే అంతే వస్తుందండి. So if I take tan inverse, నెగిటివ్స్లో తీసుకుంటే నెగిటివ్ వస్తుంది సార్, పాజిటివ్లో తీసుకుంటే పాజిటివ్ వస్తుంది సార్ యాంగిల్. ఓకే ఓకే 14.39 వచ్చింది కదా. సో ఇప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి? 90 ప్లస్ థీటా 90 మైనస్ థీటా. ఇక్కడికి వచ్చేసి సో దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఇక్కడ సింబల్ చేంజ్ చేయకుండా పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి 49.4 వస్తుంది. సో 49.4 మీనింగ్ ఏంటంటే ఈ మన ఈ ఎక్స్ డైరెక్షన్ నుంచి డైరెక్ట్ కింద మెజర్ చేస్తే వచ్చేది 49.4. అలా కాకుండా if you get minus symbol, so you have to go in opposite direction. Opposite అంటే ఎలా అంటే I'll show you. ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకున్నాము, ఎక్స్ యాక్సిస్ అనుకున్నాము. సో యాంగిల్ వచ్చేసి
49.4 degrees. కానీ మనకి ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది. ఇవాటి మైనస్ సింబల్ ఉంటున్నాము. మైనస్ సింబల్ వస్తే యూ టు టేక్ ఇట్, ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏంటి, 360 మైనస్ 49.4 ఎంత అవుతుంది వాల్యూ? ఈజ్ అరౌండ్ 300 చేంజ్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ. 10.6. దాని మీనింగ్ ఏంటంటే అప్పుడు డైరెక్షన్ మనం రివర్స్ తీసుకోవాలి. సో ఈ డైరెక్షన్ వచ్చేసి ఇలా వెళ్ళింది కదా, ఆ డైరెక్షన్ ఏమవుతుందంటే ఇలా వస్తుంది. సో ఈ రివర్స్ ఉంది కదా, సో రివర్స్ యాంగిల్ వచ్చేసి 300.6 అన్నారు కదా, దట్ వాల్యూ వస్తుంది. సో మైనస్ సింబల్ వస్తే మీనింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ రాసుకోవాలి. సో tan ఫంక్షన్స్ మైనస్ ఎప్పుడు వస్తాయో చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు జడ్జ్ చేయడం ఈజీ. సో విల్ సీ వెన్ వీ సాల్వ్ అదర్ ప్రాబ్లమ్స్. So we got force. సో ఫోర్స్ వచ్చింది. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మూమెంట్ కనుక్కోవాలి. సో మూమెంట్ ఎలా కనుక్కుంటారు? సో హీస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద మూమెంట్ యాక్టింగ్ ఎట్ పాయింట్ O. సో పాయింట్ O దగ్గర ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో వాట్ విల్ డూ ఇస్ సమ్మేషన్ total moment acting at point O is equal to moments with respect to forces వల్ల వచ్చిన మూమెంట్స్ ప్లస్ ఎక్స్టర్నల్గా ఏమైనా మూమెంట్ ఉంటే ఆ మూమెంట్ తీసుకోవాలి. సో మనకి డయాగ్రామ్లో ఏదైనా మూమెంట్ ఉందా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మూమెంట్? ఈ కప్పులు ఉంది కదా, ఈ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్సెస్ వల్ల కప్పులు జనరేట్ అవుతుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి దీన్ని రిప్లేస్ చేసి ఐ విల్ మార్క్ ఇట్ లైక్ దిస్. వాల్యూ ఎంత? 200 న్యూటన్ మీటర్, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ఫోర్సెస్. సో ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు ఫోర్సెస్ తీసుకున్నాం. సో సింపుల్గా ఏమనుకుంటాం అంటే కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకుంటాను. మీరు నెగిటివ్ తీసుకున్నా పర్లేదు. ఇఫ్ యూ టేక్ కౌంటర్ క్లాక్ వైజ్ నెగిటివ్, ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఇకంటే సేమ్ డైరెక్షన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ వస్తాయి. జస్ట్ మీ కన్వీనియన్స్. ఎందుకంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకుంటారు కాబట్టి నేను కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకున్నాను. మీ ఇష్టం అది. కౌంటర్ మీరు క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఫోర్సెస్ చదవండి. సో ఇక్కడ నుంచి ఇమాజిన్ యూఆర్ స్టాండింగ్ ఎట్ పాయింట్ O. పాయింట్ O దగ్గర నుంచున్నారు. సో 750 వల్ల మూమెంట్ వస్తుంది కదా, క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్? సో ఇమాజిన్ యూఆర్ స్టాండింగ్ హియర్. ఈ 750 ఫోర్స్ అనేది మీ చుట్టూ తిరగాలి, మీ చుట్టూ తిరగాలనుకున్నాం. సో అప్పుడు డైరెక్షన్ క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా? కౌంటరా క్లాక్? సో ఇలా వెళ్తుంది అంతే కదా. మీరు ఇక్కడ నుంచి మీ చుట్టూ వెళ్ళాలని చెప్పాను కదా. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే అలా గుర్తుపెట్టుకోండి. సో ఇది క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా? కౌంటర్ క్లాక్ వైజ్. చూస్తున్నారా ఆర్ఎస్ ఎలా ఉన్నాయో? ఇది మీ వాచ్ అనుకోండి, 6 o'clock, 3 o'clock, 9 o'clock. సో మన క్లాక్ మూమెంట్ అనేది ఇలానే ఉంటుంది కాబట్టి కాల్ ఇట్ క్లాక్ వైజ్. సో ఏఆర్ సేమ్ లేవా? దాని కన్ఫ్యూజన్ ఉంది మీకు ఏమైనా చెప్పండి సార్. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. కౌంటర్ క్లాక్ వైజ్ ఎలా చెప్తున్నారు కౌంటర్ క్లాక్ వైజ్ అని? సార్ ఓ దగ్గర సార్ ఓ దగ్గరే 750 న్యూటన్స్ కిందకు ఉంది కదా సార్. 750 న్యూటన్స్ కిందకు ఉన్న వల్ల మన మూమెంట్ పాయింట్ ఓ దగ్గర తీసుకోవాలంటే ఆ ఫోర్స్ ఎటువైపు వెళ్తుందో మన చుట్టూ తిరిగి చూసుకుంటే అది కిందకి వెళ్తుంది కదా సార్ ఫస్ట్. అవును. సో ఇలా వచ్చేసి ఇలా వెళ్తుంది. డైరెక్షన్ ఏంటిది? క్లాక్ వైజ్ సార్. క్లాక్ వైజ్. ఒకవేళ ఫోర్స్ ఇలా ఉందనుకోండి అప్పుడు ఇలా వస్తుంది, దట్ ఈస్ కౌంటర్ క్లాక్ వైజ్. ఓకే. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్?
సో క్లాక్ వైజ్ కాబట్టి ఫస్ట్ సింబల్ మైనస్ తీసుకోవాలి. సో మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ? మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా, వాల్యూ ఏం తీసుకోవాలి? 750 ఇంటూ వాట్ ఈస్ ద డి డిస్టెన్స్? 1.25 సార్. ఇది 1.25 మీటర్స్. నెక్స్ట్ ఫోర్స్కి రండి. సో ఇక్కడ 2 ఉంటాయి. సో ఇక్కడ ఫోర్స్ ఎంత వాల్యూ? వాట్ ఈస్ దిస్ ఫోర్స్ వాల్యూ? హారిజాంటల్ ఫోర్స్ వాల్యూ ఇట్ ఈస్ 300 న్యూటన్స్. 300 న్యూటన్స్. ఈ వాల్యూ వచ్చేసి 350 న్యూటన్స్. సో ఇప్పుడు రెండింటి వల్ల కూడా మనకి మూమెంట్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ వీల్ టేక్ 350. సో 350 వల్ల మూమెంట్ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ O. కౌంటర్ క్లాక్ వైజ్ సార్. It is counterclockwise. So you have to take plus symbol. Value anta 350 into 2.5. So ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. మన ఫోర్స్ ఉంది కదా, లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా. సో ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి మన పాయింట్ ఓకి ఎగ్జాక్ట్లీ 90 degrees డిస్టెన్స్ తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఫోర్స్ ఏంటి? 300 ఉంది. సో 300 వల్ల క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్? Clockwise sir. So we have to go for minus symbol, which is nothing but 300 into distance ఏం తీసుకోవాలి? 1 sir. సో 1. ఎందుకంటే ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. సి మీ లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంది అండ్ పాయింట్ O ఇలా ఉంది. సో ఎగ్జాక్ట్లీ గ్యాప్ ఎంత? 1 మీటర్. సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? You have calculate. So, So we made a mistake here. Second mistake ఏం చేసాము? So what is this force value? $50 అనా కాదా? చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు దీని వాల్యూ చెప్పండి. 500 ఇంటూ సైన్ ఫంక్షన్ కాస్ ఫంక్షన్? చెప్పండి. Cos function sir. కాసేనా కంపల్సరీ? సి మనం తీసుకున్నప్పుడు హారిజంటల్లీ కాస్ అవుద్ది, వర్టికల్లీ సైన్ అవుతుంది. సో మనకి ఇది హారిజంటల్ అవుద్ది. సో యాక్చువల్గా టీటాతో కంపేర్ చేయాలి. సో మీకు అర్థం అవడం కోసం ఐ డ్రా 2 ఫిగర్స్ లైక్ దిస్. చూడండి, ఇమాజిన్ ఒక ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది, ఇంకో ఫోర్స్ కూడా ఇలానే యాక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ ఎఫ్. సో మనం టీటా ఎక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ కింద ఫంక్షన్ ఏమవుద్దంటే ఎఫ్ కాస్ టీటా అవుద్ది, ఆరో వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఈ ఫంక్షన్ వచ్చేసి ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎఫ్ సైన్ టీటా. అలా కాకుండా టీటా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? ఇదేమవ్వాలి? Sin theta. బికమ్స్ ఎఫ్ సైన్ టీటా అండ్ ఇది వచ్చేసి బికమ్స్ ఎఫ్ కాస్ టీటా. సో ఈ ఎగ్జాంపుల్లో నేను టీటా ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చే కాంపోనెంట్ కాస్ అవుతుంది, ఇక్కడ వచ్చే కాంపోనెంట్ సైన్ అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ ఏమవ్వాలి? వర్టికల్ కాంపోనెంట్ వాల్యూ
500 into sin theta. What is sin theta value? Four by five, sir. 4/5. So when I multiply 4/5 with 500, it's a value anta 400 సార్. 400. సో మనం మిస్టేక్ ఏం చేసామంటే యాక్చువల్గా ఓన్లీ ఈ ఫోర్స్ వర్టికల్ కాంపోనెంట్ తీసుకోవాలి. నేను ఏం తీసుకున్నా అంటే ఓవరాల్గా వర్టికల్ తీసుకున్నాను. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ దిస్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ వాల్యూ చేంజ్ చేయండి. దిస్ ఈస్ 400. సో ఫ్రమ్ దిస్ విల్ గెట్ సమ్ వాల్యూ. నెక్స్ట్ దీని వాల్యూ ఏంటి? ఎం వాల్యూ ఎంత? టూ 200 న్యూటన్ మీటర్. సో పాజిటివ్ మైనస్ ప్లస్ ప్లస్ సింబల్. ప్లస్ ఎందుకంటే ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ పాజిటివ్ సార్. కాంటాక్ట్ లో. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే యూ గాట్ టూ థింగ్స్ రైట్. ఇక్కడ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. So I think the value is minus 237.5 అనుకుంటా. సో మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. సో ఓవరాల్గా ఏం అవ్వాలి వాల్యూ? వాట్ ఈస్ యాక్చువల్ టోటల్ రిజల్టెంట్ వాల్యూ ఎంత? మైనస్ 237.5 ప్లస్ 200. వాల్యూ వచ్చేసి మైనస్ 37.5. So if I remove the minus symbol, it shows you 237.5 Newton. Bracket lo em rayali? Direction. So to go for clockwise direction. Okay. So next step em cheyalante వీటన్ని రీప్లేస్ చేయాలి. వీటిని రీప్లేస్ చేసి ఇక్కడ చూపించాలంతే. సో ఒకవేళ నేను దీన్ని హారిజంటల్ లైన్, దీన్ని వర్టికల్ లైన్ అనుకుంటే యాంగిల్ ఎంత ఇస్తుంది? యాంగిల్ ఈజ్ 49.4. సో సింపుల్గా ఏం చేస్తారంటే 49.4 ఇక్కడ నుంచి 49.4 యాంగిల్ తీసుకొని ఫోర్స్ డ్రా చేయండి, ఫోర్స్ వెక్టర్ విత్ బ్లూ కలర్. సో వచ్చేసి ఎఫ్ రిజల్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి టీటా. సేమ్ వే మన టోటల్ రిజల్టెంట్ మూమెంట్ డైరెక్షన్ క్లాక్ వైజ్ కాబట్టి ఇదే పాయింట్ దగ్గర మార్కెట్ లైక్ దిస్. సో క్లాక్ వైజ్ ఆరో చూపించండి అండ్ వాల్యూ ఎంత మూమెంట్ ఇలా రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేంజ్ చేయలేదు, జస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ రీప్లేస్ చేశాను అంతే. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ బాడీ పైన ఈ ఫోర్సెస్, ఇండివిజువల్ ఫోర్సెస్ వల్ల ఎఫెక్ట్ ఏమైతే ఉంటుందో ఈ రిజల్టెంట్ ఫోర్సెస్ ఇక్కడ యాక్ట్ అయినా కానీ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ద ఎఫెక్ట్ డజంట్ చేంజ్, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. మీరు ఓన్లీ కన్వర్టింగ్ ఇంటూ సింపుల్ టర్మ్స్ అంతే. సో ఇన్ని ఫోర్సెస్, ఇన్ని మూమెంట్స్ని సింపుల్గా కన్వర్ట్ ఇంటూ సింగిల్ ఫోర్స్, సింగిల్ మూమెంట్ యాక్టింగ్ ఎట్ పాయింట్ ఓ. సో ఎందుకు పాయింట్ ఓ దగ్గర తీసుకున్నానంటే హీ మెన్షన్ టు ఫైండ్ పాయింట్ ఓ దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి పాయింట్ ఓ అని తీసుకున్నాను. అలా కాకుండా సమ్ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర కనుక్కోమంటే అక్కడైనా యూ కెన్ డ్రా ద సేమ్ థింగ్స్. సో నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా కన్వర్ట్ చేశాను కదా. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ని ఇంకా సింప్లిఫై చేశాను కదా, దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేయొచ్చు. ఇంకా ఎలా సింప్లిఫై చేయాలి ఫర్దర్గా చూద్దాం. సో అలా ఇంకా సింప్లిఫై చేయాలంటే ఓన్లీ 3 కేసులో చేయొచ్చు. సో ఫస్ట్ కేస్ ఈజ్ కాంకరెంట్ ఫోర్సెస్ ఉండాలి. ద ఫోర్సెస్ హ్యావ్ టు బి కాంకరెంట్ అన్నా ఉండాలి, కోప్లెనర్ అన్నా ఉండాలి, ఆర్ దే హ్యావ్ టు బి ప్యారలల్. సో వాట్ ఈస్ కాంకరెంట్ అంటే యూ కెన్ సీ హియర్. So line of action of all the forces meet at a common point. You can see this example. F1 force ఇలా ఉంది. సో దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఈ ఫోర్స్ అలాంగ్ ద లైన్ ఇలా ఉంటుంది, అండ్ F3 ఇలా ఉంది, F2 అండ్ F1 ఇలా ఉంది. సో అన్ని ఇఫ్ యూ ఎక్స్టెండ్ ఆల్ ద లైన్స్ దే మీట్ ఎట్ సింగిల్ పాయింట్ ఓ కదా. సో ఇలా ఫోర్సెస్ ఉంటాయి, కాల్ దెమ్ యాస్ కాంకరెంట్ ఫోర్సెస్. సో ఇలా ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏమవుద్ది? ఆబ్వియస్గా అదే పాయింట్ నుంచి పాస్ అవుద్ది. సో రిజల్టెంట్ డ్రా చేయాలంటే సింప్లీ కెన్ యాడ్ వెక్టార్స్. ఎలా యాడ్ చేస్తారో చూడండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో F3 ఫోర్స్ ఇలా వెళ్తుంది,
దీని ఎండ్ నుంచి యూ కెన్ డ్రా దిస్ F4. సో దిస్ ఈస్ F4. నెక్స్ట్ ఏం డ్రా చేస్తారంటే యూ కెన్ గో ఫర్ F1. This is F1. Next F2 కి So this is F2. రిజల్టెంట్ కావాలంటే అటు జాయిన్ ఈ ఎండ్ ఉంది కదా, స్టార్టింగ్ F3 స్టార్టింగ్ అండ్ F2 ఎండింగ్ ఉంటుంది కదా, జాయిన్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇలా జాయిన్ చేస్తే గెట్ రిజల్టెంట్ FR. సో ఇది రిజల్టెంట్ ఇక్కడ వచ్చింది. సో ఎప్పుడైతే కాంగ్రెంట్ ఫోర్సెస్ ఉంటాయో సింపుల్గా ఈ అన్ని ఫోర్సెస్ని సింగిల్ పాయింట్ మీద కన్వర్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చెప్పండి, మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ వాల్యూ ఏంటి? మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏంటి వాల్యూ? ఓకే చూడండి, if force is acting like this, F1 0. పాయింట్ O, సో పాయింట్ Oకి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్య సమ్ గ్యాప్ ఉంది, D. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్ది. అలా కాకుండా సో పాయింట్ O నుంచి ఫోర్స్ తీసుకుంటే ఏమవుద్ది? సో పాయింట్ Oకి పాయింట్ అండ్ F అనే ఫోర్స్కి మధ్య డిస్టెన్స్ లేదు కాబట్టి సో మూమెంట్ బికమ్స్ 0, రైట్? ఈ ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. ఇక్కడ ఒకవేళ పాయింట్ O నుంచి మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే అన్ని ఫోర్సెస్ అనేవి పాయింట్ O నుంచి పాస్ అవుతుంది కాబట్టి మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్దా? మూమెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి మూమెంట్ ఈజ్ 0 ఈ కేసులో, ఓన్లీ దిస్ కేస్. ఇదే సౌండ్ వస్తుంది బాగా, ఏసీ కాదు. అది పోతే అందరికీ నెట్ ఉండదు, అది పోయింది అనుకో. సో నెక్స్ట్ కమింగ్ టు కోప్లానర్ ఫోర్సెస్. ఈ కోప్లానర్ మీనింగ్ ఏంటంటే అన్ని ఫోర్సెస్ అనేవి ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఆల్ ద ఫోర్సెస్ లై ఆన్ ద సేమ్ ప్లేన్ బట్ అన్ని టచ్ అవ్వవు. ఇఫ్ ఐ ఎక్స్టెండ్ లైక్ దిస్, చూడండి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, లైన్ ఆఫ్ యాక్షన్, యూ కెన్ చెక్ హియర్, అన్ని ఫోర్స్ ఒక పాయింట్లో మీట్ అవ్వట్లేదు. ఆల్ ద ఫోర్సెస్ ఆర్ నాట్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. సో అన్ని ఒక పాయింట్లో మీట్ అవ్వకపోతే మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్దా, 0 అయిపోద్దా? మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఈ కేసులో మూమెంట్ ఎగ్జిస్ట్. సో సమ్ ఆఫ్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ పాయింట్ O ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఆ పాయింట్ అనేది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ర్యాండమ్గా, లైక్ ఇక్కడే తీసుకోవాలని లేదు. సో ఎనీవేర్ యూ కెన్ చూస్ పాయింట్ O అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ పాయింట్ యూ కెన్ క్యాల్కులేట్ ద మూమెంట్ ఎనీవేర్. సో ఇప్పుడు దీన్ని విల్ ట్రై టు సింప్లిఫై ఇట్ ఫర్దర్. సో ఇఫ్ ఐ టేక్ సమ్వేర్ పాయింట్ O ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ టేక్ సమ్వేర్ హియర్ పాయింట్ O అని తీసుకుంటే
అన్ని ఫోర్సెస్ని యాడ్ చేస్తే యూ గెట్ సింగిల్ ఫోర్స్, రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. సో సేమ్ వే ఎఫ్ఆర్ ఎగ్జిస్ట్ అవుద్ది. ఎఫ్ఆర్తో పాటు ఇంకేముంటుంది, మూమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుద్ది. మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్ది కాబట్టి యూ కెన్ సింప్లీ డ్రా లైక్ దిస్ అండ్ విల్ మార్క్ ఎంఆర్ విత్ రెస్పెక్ట్ టు ఓ. ఎంఆర్ విత్ రెస్పెక్ట్ టు ఓ. ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. ఎలా సింప్లిఫై చేయొచ్చు? సో థింక్ ఇన్ రివర్స్ ప్రాసెస్. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ స్లైడ్ చెప్పాను, గుర్తుందా? ఇలా ఒక బాడీ ఉంది, దిస్ ఇస్ పాయింట్ ఏ, దిస్ ఇస్ పాయింట్ ఏ, దిస్ పాయింట్ బి. ఇక్కడ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంటే నేను ఎలా కన్వర్ట్ చేశాను చెప్పండి? ఎలా కన్వర్ట్ అయింది ఇది? సో ఈ ఫోర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మీకు వచ్చే వాల్యూ ఏంటి? ఒక ఫోర్స్ ఇలా యాక్ట్ అవుద్ది, దాంతోపాటు ఏమొస్తుంది? వాట్ యూ గెట్? along the force couple కానీ మూమెంట్ కానీ జనరేట్ అవుతుంది. డైరెక్షన్ ఏంటిది? డైరెక్షన్ ఇస్ క్లాక్వైజ్ ఇస్ మూమెంట్. సో ఇప్పుడు సేమ్ రివర్స్ కన్వర్ట్ చేయొచ్చా, చేయలేమా? రివర్స్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఇలా ఉంది ఫిగర్, ఇలా ఉంటే యూ కెన్ కన్వర్ట్ బ్యాక్ టు దిస్ ఫార్మ్, రైట్? కన్వర్ట్ చేయొచ్చా ఇలా? ఇప్పుడు మీకు ఈ ఫిగర్ ఇచ్చా అనుకోండి, కానీ కన్వర్ట్ ఇట్ లైక్ దిస్ బ్యాక్వర్డ్స్ కన్వర్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ థింగ్స్, రెండింటి వల్ల ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ థింగ్. సో ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఉంది, మూమెంట్ ఎం ఉంది కదా, సేమ్ వే ఇక్కడ కూడా రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ఆర్ ఉంది అండ్ రిజల్టెంట్ మూమెంట్ ఎంఆర్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ ఉంది. సో ఇప్పుడు ఈ ఒక ఫోర్స్ అండ్ ఒక మూమెంట్ని అంటే కన్వర్ట్ ఇంటూ సింగిల్ ఫోర్స్. ఎలా చేస్తారు కన్వర్షన్? సో పాయింట్ ఓ తీసుకుంటాను, so this is R. So some distance లో FR ఇక్కడ కూడా FR. సో విల్ టేక్ 2 cases, ఎందుకంటే ఎందుకు తీసుకున్నట్టు మీకు అర్థం అవ్వడం కోసం. సో యూ కెన్ చెక్ ఇట్ హియర్. సో ఫస్ట్ ఇది తీసుకుందాం పైది. సో ఈ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్ క్యాన్సిల్ అవుతాయి, కానీ వాటి వల్ల వచ్చే మూమెంట్స్ ఎలా ఉంటాయి? డైరెక్షన్ clockwise, sir. దట్ ఈస్ క్లాక్ వైజ్, రైట్? సో సేమ్ వే ఒకవేళ నేను ఇది కాకుండా కింద తీసుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ టేక్ దిస్ వన్, ఈ రెండు క్యాన్సిల్ చేశాను అంటే ఫర్గెట్ అబౌట్ టాప్ వన్, పైన లైన్స్ మర్చిపోండి, కన్సిడర్ దీస్ లైన్స్. ఇప్పుడు దీనివల్ల వచ్చే మూమెంట్ ఏంటి? సో ఇప్పుడు ఏది తీసుకోవాలి? లైక్ ఈ టాప్ కేస్ తీసుకోవాలా, బాటమ్ కేస్ తీసుకోవాలా? విచ్ ఇస్ కరెక్ట్? ఎందుకంటే ఓవరాల్గా మనకు వచ్చే ఎఫెక్ట్ మారకూడదు అంటే మన ఫోర్స్ అనేది ఇలానే యాక్ట్ అవ్వాలి, మూమెంట్ కూడా కౌంటర్ క్లాక్ వైజే ఉండాలి. పైది తీసుకోవాలి సార్. టు టేక్ టాప్ వన్, రైట్? ఎందుకంటే మనకు ఫోర్స్ అనేది అలానే ఉంది, సేమ్ డైరెక్షన్ ఉన్నాయి రెండు ఫోర్సెస్, కానీ మనకు వచ్చే ఇక్కడ మూమెంట్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ ఉండాలి. సో ఇఫ్ ఐ టేక్ బాటమ్ వన్, ఈ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్ వల్ల డైరెక్షన్ ఏమవుతుంది? యూఆర్ గెట్టింగ్ క్లాక్ వైజ్. కానీ పైది తీసుకుంటే యూఆర్ గెట్టింగ్
కౌంటర్ క్లాక్ వైజ్. కాబట్టి మనం తీసుకునే ఫిగర్ 5 తీసుకోవాలి. So this is not right and this is correct. సో దీన్ని ఇంకా ఇక్కడ డ్రా ఇట్ స్మాల్గా డ్రా చేస్తాను. So this is point O and this is force FR and మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని I'll call it small d. ఆ d వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి? You want to find the d value. ఎలా కనుక్కుంటారు? See, MR with respect to O is nothing but FR into D అనుకున్నాను. సో దీని నుంచి D వాల్యూ కనుక్కోవచ్చు. ఇఫ్ యూ నో వాట్ ఈస్ మూమెంట్, ఎందుకంటే మూమెంట్ ఆల్రెడీ వాల్యూ తెలుసు మనకి, ఇక్కడ మూమెంట్ వాల్యూ అండ్ ఫోర్స్ వాల్యూ తెలుసు. సో వన్స్ యూ నో దిస్ టూ వాల్యూస్ యూజింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ ఫైండ్ వాట్ ఈస్ D. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ స్టెఫెన్ కేసులో సో సమ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ని ఒక సింగిల్ ఫోర్స్ సింగిల్ మూమెంట్ కింద కన్వర్ట్ చేశాను. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఏం చేశానంటే ఇక్కడ ఆ సింగిల్ ఫోర్స్ సింగిల్ మూమెంట్ సిస్టమ్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేశాను. ఏం చేశానంటే సో ఫోర్స్ అనేది పాయింట్ ఓ దగ్గర కాకుండా సమ్ డిస్టెన్స్ ఆఫ్సెట్ చేశాను, సమ్ డిస్టెన్స్లో మూవ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ మూమెంట్ అనేది ఇంకా ఇక్కడ చూపేది, డయాగ్రామ్లో చూపేది, బట్ ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్లో జనరల్లీ వెహికల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి లోడ్స్ ఇలా యాక్ట్ అవుతాయి, అలాంగ్ ద రోప్స్ యాక్ట్ అవుతాయి. సో అన్ని ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతున్నాయి? ఇలా టచింగ్ అంటే పాయింట్, రైట్? సో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయి, కాంకరెంట్ అవుతాయి, కోప్లానర్ అవుతాయా? కాంకరెంట్. సో కాంకరెంట్గా ఉన్నప్పుడు మూమెంట్ ఏమవుతుంది? ఈ కేసులో మూమెంట్ ఎగ్జిస్ట్ అవుద్దా? సో వెన్ ద మూమెంట్ బికమ్ జీరో, సో బెండింగ్ అనేది జరగదు, దర్ ఇస్ నో బెండింగ్. అనేది ఎగ్జాక్ట్లీ సపోర్ట్ దగ్గర యాక్ట్ అయ్యేటట్టు వీటిని డిజైన్ చేస్తారు, సచ్ దట్ మనకి ఓవరాల్గా ఫోర్స్ అనేది ఈ సపోర్ట్ బేర్ చేస్తుంది. డౌట్స్ అనేస్తే కంటిన్యూ అవుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, సో పీపీటీలో రాసేవి అలానే ఉంచాలా, చేంజ్ చేయండి? అలానే ఉంచండి సార్. అంటే లైక్ అంటే కొంచెం నీట్గా ఇలా రాస్తే బాగానే ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఐ రైట్ రఫ్గా రాస్తాను. సో నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని అంతే. సీ హియర్, సో ఇలానే ఉంచాలా, తీసేనా? మీకు ఇబ్బంది లేకపోతే వాళ్ళు కీప్ లైక్ దట్. అలా కాకుండా మీరు ఇబ్బంది పడతారేమో అని కొన్ని అరేంజ్ చేసి ఐఎమ్ రైటింగ్ ఇట్ అగైన్. సో మీరు కంఫర్టబుల్ అయితే ఇలానే ఉంచేస్తాను. ఓకే, విల్ కంటిన్యూ టుమారో.